నమస్తే, వెల్కమ్ టు స్టూడియో ఫోటోస్. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రభుత్వ విప్ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా వారికి ఆలయ అర్చకులు ఆశీర్వదించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. ఇక ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ డిప్యూటీ యువ ధర్మారెడ్డి రాజన్నకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్లు పూజారి గౌతమి, కిమ్యా నాయక్, ఓం కృష్ణ ప్రసాద్, దేవాలయ కమిటీ సభ్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. भगवान की बोलो गणेश महाराज की మహాశివరాత్రి పర్వదినాలను పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో అంగరంగ వైభవంగా ఉత్సవాలు ప్రారంభమైనాయి. ఇప్పటికే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒకమారు నేను, మరోమారు ఈ రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో సమీక్షా సమావేశాలు జరిపి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకొని నేడు మరి
శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేస్తున్న సందర్భంలో వేలాది మంది మొదటి రోజే భక్తులు వచ్చేస్తున్నారు. వారందరికీ కూడా స్వామివారి శీఘ్ర దర్శనము, సత్వర దర్శనము, వచ్చేటువంటి వారికి వసతి, త్రాగునీటికి ఇబ్బందులు లేకుండా, పరిశుభ్రత, శానిటేషన్ లోపం లేకుండా అన్ని ఏర్పాట్లను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు విభాగాలు పనిచేస్తున్నటువంటి రెవెన్యూ, పోలీస్, ఇతర సిబ్బంది అంతా కూడా సంయుక్తంగా మరి చక్కటి ఏర్పాట్లు చేసి వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వాటి సందర్భంగా చెబుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రతి ఏటా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పట్టు వస్త్రం తీసుకురావడం ఆనవాయితీలో భాగంగా ఈసారి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే రావాల్సి ఉండే ఈరోజు వారికి ఢిల్లీలో అత్యవసర సమావేశము ఉండడం వల్ల వారితో పాటు జీవోలో పెద్దలు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు మరియు రవాణా శాఖ మంత్రులు, ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడిగా రాజన్న భక్తుడిగా ఉన్న పొన్నం ప్రభాకర్ గారికి అవకాశం రావడం వారి చేతుల మీదుగా ఈరోజు శ్రీ రాజన్నకు, వేములవాడ రాజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, అందరూ బాగుండాలి, అందులో మనం అందరూ ఉండాలని చెప్పని సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి అన్ని వర్గాల ప్రజలకు సుఖమయ జీవితం ఉండాలని చెప్పని ఈ సందర్భంగా స్వామాన్ని ప్రార్థించడం జరిగింది. ఈ వేములవాడ రాజరాజేశ్వరి స్వామికి ఈరోజు పట్టు వస్త్రాలు నేను మరియు స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు, జిల్లా అధికారులు అందరం కలిసి ఆ భగవంతునికి సమర్పించుకున్నాం. ఈ సందర్భంగా అందరూ సర్వే జన సుఖినో భవ, అందరూ బాగుండాలి. వాస్తవంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా వేములవాడ చరిత్రలో ముఖ్యమంత్రి గారు స్వయంగా శివరాత్రి జాతరకు పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ తప్పకుండా ఇదే వారంలో కోడ్ రానట్టయితే ఈ దేవాలయ సందర్శనకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలను చేయడానికి తప్పకుండా ఈరోజు ఆ భగవంతుని, ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ గ్యారంటీలు ఇచ్చినామో అవన్నీ కూడా అమలు చేసే శక్తిని ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వమని చెప్పి సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. తప్పకుండా వేములవాడ రాజన్న భక్తుడిగా నేను మరియు ఆది శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ వేములవాడ రాజన్న అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి గతంలోనే పలు దఫాలు చర్చ చేసినాం. తప్పకుండా మాటలకు చెప్పి పరిమితమై కాకుండా వేములవాడ దేవాలయ ఆ శివుడి భక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతామని మాట మనం చెప్తాం. ఈరోజు రాజరాజేశ్వర స్వామి ఆశీర్వచనంతోటి అందరూ కూడా చల్లగా ఉండాలని, భవిష్యత్తులో అందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలని మరొక్కసారి మహాశివరాత్రి పర్వదినాన భగవంతుని ప్రార్థిస్తూ ప్రభుత్వం తరఫున ఇప్పుడే ఆది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వారి నాయకత్వంలో జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తూ ఉన్నారు. వాటి భక్తులు సమ్మక్క సారక్క వల్ల అనేక మంది ముందే ప్రీ శివరాత్రి వచ్చిపోయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చి ఆశీర్వచనం తీసుకోమని సందర్భంగా కోరుతూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేములవాడ రాజన్న క్షేత్రం నుంచి అందరికీ ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నమస్కారం తెలియజేస్తాను.